హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సెట్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అండ్ ఎక్సర్సైజ్ 1.5 చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఏ విధంగా చెప్తామో చూడండి. యు అనేది ఒక యూనివర్సల్ సెట్. యు అనేది ఏంటమ్మా ఇక్కడ యూనివర్సల్ సెట్ అని తెలుసు. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? బేసిక్ సెట్. ఈ సెట్లో ఎవ్రీ సబ్సెట్ కూడా ఉంటుంది. అండ్ ఏ అనేది ఒక సబ్సెట్ తీసుకుంటున్నాను. ఏ అనేది ఏంటి? సబ్సెట్ ఆఫ్ యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సబ్సెట్కి ఏ అనే సబ్సెట్కి కాంప్లిమెంట్ అనేది ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఏ డాష్ అని డినోట్ చేస్తాం. అయితే ఈ ఏ యొక్క కాంప్లిమెంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే ఈ ఏ యొక్క కాంప్లిమెంట్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా యూనివర్సల్ సెట్లో ఎలిమెంట్ అయి ఉండాలి. అండ్ ఆ ఎలిమెంట్ ఏది కూడా ఏ అనే సెట్లో ఉండకూడదు. అర్థమవుతుందా? అంటే చూడండి, ఇప్పుడు డయాగ్రమెటికల్గా చెప్తాను. యూనివర్సల్ సెట్ అనేది రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఇక్కడ యూనివర్సల్ సెట్ తీసుకున్నాను. అండ్ ఈ యూనివర్సల్ సెట్లో ఏ అనేది ఒక సబ్సెట్ తీసుకున్నాను. ఓకే, యూనివర్సల్ సెట్లో ఏ అనేది ఒక సబ్సెట్ తీసుకున్నాం. ఏ యొక్క కాంప్లిమెంట్ అనేది ఏమవుతుంది? యూనివర్సల్ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంటు ఉంటుంది, కానీ ఏలో ఎలిమెంట్స్ ఉండవు. అంటే ఏమవుతుంది? చూడండి, ఇదంతా కూడా ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఏలో ఎలిమెంట్స్ ఉండకూడదు, ఓన్లీ యూనివర్సల్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ షేడెడ్ రీజియన్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది? ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను యూనివర్సల్ సెట్ ఏ విధంగా తీసుకున్నానంటే 1 2 3 4 5 6 ఈ విధంగా తీసుకున్నాను. ఏ అనే సెట్ ఏం తీసుకున్నానంటే 2, 3 అని తీసుకున్నాను. ఇప్పుడు ఏ యొక్క కాంప్లిమెంట్ రాద్దాం అనుకుంటున్నాను. ఏ యొక్క కాంప్లిమెంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను? యూనివర్సల్ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంటు ఉంటుంది, కానీ ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏవి ఉండవు. అంటే యూ మైనస్ ఏ అని రాయొచ్చు కదా. యూ మైనస్ ఏ అన్నా కూడా అదే అర్థం వస్తుంది. ఏంటి యూ మైనస్ ఏ అంటే? యూలో ఉండే ప్రతి ఎలిమెంటు ఉంటుంది, ఏలో ఉండే ఎలిమెంట్స్ ఉండకూడదు. ఇప్పుడు యూలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 4 5 6 మైనస్ ఏలో ఉండేవేంటి? 2 3. సో ఇప్పుడు ఏలో ఉండే ఎలిమెంట్స్ తీసేసి మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ రాయండి. అంటే ఇక్కడ 2 3 తీసేస్తే ఇంకేమున్నాయి? 1 4 5 6. సో ఈ 1 4 5 6 అనేది ఏమవుతుంది? ఏ యొక్క కాంప్లిమెంట్ అవుతుంది. ఈ విధంగా ఏ యొక్క కాంప్లిమెంట్ అనేది ఫైండ్ చేస్తాం. ఒకసారి డెఫినేషన్ చూడండి. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అనేది ఏ విధంగా చెప్తున్నాం? యు అనేది యూనివర్సల్ సెట్ అండ్ ఏ అనేది సబ్సెట్ ఆఫ్ యూ. అయితే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుందట? సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ యూ. యూలో ఉండే అన్ని ఎలిమెంట్స్ వస్తాయి, కానీ అవి నాట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఏలో ఉండే ఎలిమెంట్స్ మాత్రం తీసుకోకూడదు, ఓన్లీ యూలో ఎలిమెంట్సే. అండ్ ఏ విధంగా డినోట్ చేస్తాము కాంప్లిమెంట్ని? ఏ డాష్. ఈ విధంగా రాసేమంటే ఇది ఏ యొక్క కాంప్లిమెంట్ అని. ఈ ఏ యొక్క కాంప్లిమెంట్లో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఎక్స్ సచ్ దాట్ ఆ ఎక్స్ అనేది యూలో ఎలిమెంట్ అయి ఉండాలి అండ్ ఏలో ఎలిమెంట్ కాదు. ఓకే, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అంటే ఇదే సెట్ని ఏ విధంగా రాయొచ్చు అంటే యూనివర్సల్ సెట్ యూ మైనస్ ఏ అని రాయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? యూలో ఉండే ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్స్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. అవేంటి అంటే చూడండి, ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ చేస్తే యూనివర్సల్ సెట్ వస్తుంది అంటున్నారు. అది ఏ విధంగానో చూద్దాం. సపోజ్ నేను యూ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 అనే సెట్ తీసుకున్నాను. అండ్ ఏ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నానంటే 1 2 3 4 తీసుకున్నాను. ఇప్పుడు ఏ యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుందో ఫైండ్ చేయండి. ఏ యొక్క కాంప్లిమెంట్ అంటే ఏముంటాయి? ఓన్లీ యూనివర్సల్ సెట్లో ఉండే ఎలిమెంట్సే ఉంటాయి, ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. అంటే యూ మైనస్ ఏ చెయ్యాలి. యూ మైనస్ ఏ చేస్తే కనుక ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏమీ తీసుకోకూడదు. అంటే 1 2 3 4 ఈ 4 ఎలిమెంట్స్ ఏలో ఎలిమెంట్స్ కాబట్టి ఇవి కన్సిడర్ చెయ్యం. మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 5 6 7 8 9 10. అర్థమవుతుందా? ఇదేంటి? ఏ కాంప్లిమెంట్.
ఇప్పుడు ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ చేయండి. యూనియన్ అంటే ఏంటి? ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు వస్తుంది అండ్ ఏ కాంప్లిమెంట్లో ఉండే ప్రతి ఎలిమెంటు వస్తుంది. సో అన్ని ఎలిమెంట్స్ రాయండి. ఫస్ట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 4. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్లో ఉండే ఎలిమెంట్స్ రాయండి. 5 6 7 8 9 10. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ సెట్ వచ్చింది మనకి? యూనివర్సల్ సెట్ వచ్చిందా? అంటే ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ చేస్తే యూనివర్సల్ సెట్ అనేది వస్తుంది. ఇంటర్సెక్షన్ చేయండి. ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. రెండిట్లో కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? మీరు అబ్జర్వ్ చేయండి. ఏలో 1 2 3 4 ఉన్నాయి. ఏ కాంప్లిమెంట్లో ఏమున్నాయి? 5 6 7 8 9 10. సో నో ఎలిమెంట్స్, నో కామన్ ఎలిమెంట్స్. ఎప్పుడైతే ఎలిమెంట్స్ లేవో అదేమవుతుంది? ఎంప్టీ సెట్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అనేది ఏమైంది? ఎంప్టీ సెట్ అయింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనకేం తెలుసు? ఇంటర్సెక్షన్ అనేది ఎంప్టీ అయితే ఆ సెట్స్ ఏమవుతాయి? డిస్జాయింట్ అవుతాయి. అంటే ఏ కాంప్లిమెంట్ అనేవి ఎప్పుడూ కూడా డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. ఓకేనా? అర్థమైందా? సో మనకి ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పారు? ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అనేది ఎంప్టీ సెట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ చూడండి ఏమంటున్నారు? ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. అది ఏ విధంగానో చూద్దాం. లెట్ యూ ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటున్నానంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని తీసుకున్నాను. అండ్ ఏ అనే సెట్ ఏ విధంగా తీసుకున్నానంటే 2 3 4 5 అని. అండ్ బి అనే సెట్ 3 6 8 9 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ చేయండి. ఏమవుతుంది? ఏ యూనియన్ బి అంటే ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉంటుంది, బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉంటుంది. ఏలో ఎలిమెంట్స్ రాయండి. ఫస్ట్ 2 3 4 5. నెక్స్ట్ బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉంటుందా? అండ్ 3 అనేది ఆల్రెడీ రాసేసాం కాబట్టి 1 టైం రాస్తే సరిపోతుంది. మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 6 8 9. ఏ యూనియన్ బి చేసాం. ఇప్పుడు వీటి యొక్క కాంప్లిమెంట్స్ అనేవి రాద్దాం. ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? యూనివర్సల్ సెట్లో ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, ఏలో ఎలిమెంట్స్ ఉండవు. అంటే యూ మైనస్ ఏ అని రాయొచ్చు. ఇప్పుడు ఓన్లీ యూనివర్సల్ సెట్లో ఎలిమెంట్సే ఉండాలి, ఏలో ఎలిమెంట్స్ ఏం ఉండకూడదు. ఏలో ఎలిమెంట్స్ ఏంటి? 2 3 4 5. సో 2 3 4 5 తప్ప మిగిలినవన్నీ ఉంటాయి. అంటే ఏముంటాయి? 1 6 7 8 9 10 ఏ కాంప్లిమెంట్. అదేవిధంగా బి కాంప్లిమెంట్ ఫైండ్ చేయండి. బి కాంప్లిమెంట్ అంటే ఏంటి? యూనివర్సల్ సెట్ మైనస్ బి. ఇప్పుడేంటి? యూనివర్సల్ సెట్లో ఉండే ఎలిమెంట్సే ఉంటాయి, బిలో ఎలిమెంట్స్ ఉండకూడదు. బిలో ఎలిమెంట్స్ ఏంటి? 3 6 8 9. సో ఇక్కడ 3 6 8 9 తప్ప మిగిలినవన్నీ రాయండి. ఏముంటాయి? 1 2 4 5 7 10. ఓకేనా? ఇప్పుడు అదేవిధంగా ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ కూడా ఫైండ్ చేయండి. ఏమవుతుంది? ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏముంటాయి? యూనివర్సల్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఏ యూనియన్ బిలో ఉండే ఎలిమెంట్స్ ఉండకూడదు. ఏ యూనియన్ బిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2 3 4 5 6 8 9. సో ఈ ఎలిమెంట్స్ తప్ప మిగిలినవన్నీ రాయండి. ఏముంటాయి? 1 ఉంటుంది కదా, నెక్స్ట్ 2 ఉండదు, 2 అనేది యూనియన్లో ఉంది కాబట్టి. 3 ఉండదు, 4 ఉండదు, 5 6 7 ఉంటుందా? ఎస్ 7 ఉంటుంది. 7 8 9 కూడా ఉండవు, ఇంకా 10. ఇది ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఫైండ్ చేయండి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్. ఏ అండ్ బిలో కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 అనే ఎలిమెంట్ ఒక్కటే ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, 3 అనే ఎలిమెంట్ ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ చేయండి. అంటే ఏముంటుంది? యూనివర్సల్ సెట్ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఓన్లీ యూనివర్సల్ సెట్లో ఉండే ఎలిమెంట్సే రాయాలి, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉండేవేమీ రాయకూడదు. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏముంది? 3 అనేది ఉంది. సో 3 తప్ప మిగిలినవన్నీ రాయండి. ఏముంటాయి? 1 2 4 5 6 7 8 9 10. అర్థమవుతుందా? ఇప్పుడు
ఇప్పుడు అదేవిధంగా ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ కూడా ఫైండ్ చేయండి. ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది, ఏ కాంప్లిమెంట్లో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, బి కాంప్లిమెంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. సో ఏమున్నాయి, 1, 6, 7, 8, 9, 10 ఇవన్నీ ఏ కాంప్లిమెంట్లో ఎలిమెంట్స్. అదేవిధంగా బి కాంప్లిమెంట్లో ఎలిమెంట్స్ రాయండి. 1 ఆల్రెడీ రాసేసాం, ఇంకా 2, 4, 5, 7. ఓకేనా. సో ఇవి ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్, అదేవిధంగా ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, 1 అనేది ఉంది, నెక్స్ట్ 2 అనేది ఉందా, ఎస్ 2 అనేది ఉంది, 4 ఉంది, 5, 6, 7, 8, 9, 10. సో అంటే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్లో ఉన్న ఎలిమెంట్సే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్లోనే ఉన్నాయి. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 సెట్స్ ఈక్వల్ అవుతాయి. అర్థమవుతుందా. అదేవిధంగా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ చేయండి, ఏమవుతుంది అంటే కామన్ ఎలిమెంట్స్ చూడండి. ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 అనేది కామన్ ఎలిమెంట్, అండ్ 7 అనేది కామన్ ఎలిమెంట్, నెక్స్ట్ 10 అనేది కామన్ ఎలిమెంట్. సో రాయండి 1, 7, 10. అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్లో 1, 7, 10 ఉంది, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్లో 1, 7, 10 ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని అవుతుంది. అర్థమైందా ఏ విధంగా చేశానో. సో చూస్తే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. వీటిని ఏమంటామంటే డి మోర్గాన్స్ లాస్ అంటాం. అదేవిధంగా ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఏ అవుతుంది. అదేవిధంగా చూడండి, నేను యూ ఈక్వల్ టు ఏం తీసుకున్నానంటే 1, 2, 3, 4, 5 అని తీసుకున్నాను. అండ్ ఏ అనే సెట్ ఏం తీసుకున్నానంటే 1, 2 తీసుకున్నా. ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది, యూ మైనస్ ఏ. సో ఇక్కడ ఏం రాయాలి, ఓన్లీ యూనివర్సల్ సెట్లో ఉండే ఎలిమెంట్సే రాయాలి, ఏలో ఉండే ఎలిమెంట్స్ ఉండవు. అంటే 1, 2 తప్ప మిగిలినవన్నీ ఏంటి, 3, 4, 5. సో ఏ కాంప్లిమెంట్ ఏమొచ్చింది, 3, 4, 5 వచ్చింది. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఫైండ్ చేయండి. అంటే ఏమవుతుంది, యూనివర్సల్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, మైనస్ ఏ కాంప్లిమెంట్లో ఉండేవి ఉండవు. ఇప్పుడు యూనివర్సల్ సెట్లో ఏమున్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఏ కాంప్లిమెంట్లో 3, 4, 5. అంటే ఇక్కడ 3, 4, 5 తప్ప మిగిలినవన్నీ రాయండి. ఏముంటాయి, 1, 2 ఉంటాయి. ఈ 1, 2 అనేది ఏ సెట్, ఏ అనే సెట్కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకేనా, అర్థమైందా. అదేవిధంగా నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎంటీ సెట్ అండ్ యూనివర్సల్ సెట్. ఓకే, సో ఎంటీ సెట్ యొక్క కాంప్లిమెంట్ అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది, యూనివర్సల్ సెట్ యొక్క కాంప్లిమెంట్ ఎంటీ సెట్ అవుతుంది. ఇవి కాంప్లిమెంట్ సెట్ యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. చూడండి, సో ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి యూనివర్సల్ సెట్ యూ అనేది ఇచ్చారు. ఏంటి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అండ్ అదేవిధంగా ఇంకేమి ఇచ్చారు, ఏ అనే సెట్ ఇచ్చారు. ఏ 1, 2, 3, 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 అండ్ అదేవిధంగా సి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5, 6 అని ఇచ్చారు కదా. ఫస్ట్ ఇచ్చినవి రాసుకున్నాము. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూడండి, ఏం ఫైండ్ చేయాలి, ఏ కాంప్లిమెంట్ అనేది ఫైండ్ చేయాలి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటమ్మా, యూనివర్సల్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి కానీ ఏలో ఎలిమెంట్స్ ఉండవు, అంటే యూ మైనస్ ఏ. యూ అంటే ఏంటి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మైనస్ ఏ అంటే ఏంటి, 1, 2, 3, 4. ఓకే, యూ మైనస్ ఏ కావాలి అంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు. అంటే ఏంటి, ఇక్కడ 1, 2, 3, 4 కాకుండా మిగిలినవన్నీ 1, 2, 3, 4 కాకుండా మిగిలినవి ఏంటున్నాయి, 5, 6, 7, 8, 9. సో ఇదేం సెట్ అవుతుంది, ఏ కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ఫైండ్ చేయాలి, బి కాంప్లిమెంట్.
బి కాంప్లిమెంట్ అంటే ఏంటి? యూనివర్సల్ సెట్ మైనస్ బి. అంటే ఓన్లీ యూలో ఉండే ఎలిమెంట్సే ఉండాలి, బీలో ఎలిమెంట్స్ ఉండకూడదు. అంటే ఏమవుతుంది చూడండి, యూ అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బీలో ఎలిమెంట్స్, బి అనే సెట్ ఏంటి ఇక్కడ? 2 4 6 8. సో ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? ఓన్లీ యూలో ఎలిమెంట్సే ఉండాలి, బీలో ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. ఏంటి? 2 4 6 8 కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ రాయండి. 1 3 5 7 9. సో ఇది ఏంటి? బి యొక్క కాంప్లిమెంట్. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? ఏ యూనియన్ సి హోల్ కాంప్లిమెంట్. ఓకే, థర్డ్ వన్ ఏం ఫైండ్ చేయాలి? ఏ యూనియన్ సి హోల్ కాంప్లిమెంట్. ఏ అంటే సెట్ ఏం తెలుసు చూడండి. ఏ అంటే ఇక్కడ ఏం తెలుసు? 1 2 3 4 1 2 3 4 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు, సి అనే సెట్ ఏం తెలుసు? 3 4 5 6 3 4 5 6. ఏ యూనియన్ సి ఏమవుతుంది? యూనియన్ అంటే 2 సెట్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ వస్తుంది. ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయండి, 1 2 3 4. నెక్స్ట్ సిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. 3 4 అనేవి ఆల్రెడీ రాసాం కాబట్టి 1 టైం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5 6. సో ఏ యూనియన్ సి వచ్చింది కదా. ఇప్పుడు ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ కావాలి. కాంప్లిమెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది? యూనివర్సల్ సెట్ మైనస్ ఏ యూనియన్ సి. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ యూనియన్ సి అనే సెట్ ఏ విధంగా ఉంది? 1 2 3 4 5 6. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉండాలి? ఓన్లీ యూలో ఎలిమెంట్సే ఉండాలి, ఏ యూనియన్ సిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. అంటే 1 2 3 4 5 6 ఇవేమీ ఉండకూడదు, మిగిలినవే రాయాలి. ఏంటవి? 7 8 9. ఓకేనా. ఫోర్త్ వన్ ఏం ఫైండ్ చేయాలి? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ అనే సెట్ ఏ విధంగా ఉన్నది చూడండి. ఏ అంటే 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ బి అనే సెట్ ఏ విధంగా ఇచ్చారో చూడండి. బి అనే సెట్లో ఎలిమెంట్స్ 2 4 6 8 2 4 6 8. ఇప్పుడు ఏ యూనియన్ బి ఫైండ్ చేయండి. ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏంటి? ఏ అనే సెట్లో ఉండే ప్రతి ఎలిమెంటు రాయాలి, బి అనే సెట్లో ఉండే ప్రతి ఎలిమెంటు రాయాలి. అంటే ఏముంటుంది? ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 4 అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 2 4 6 8. ఆల్రెడీ 2 4 ఉన్నాయి కాబట్టి ఇంకా 6 8 రాయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? యూనివర్సల్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ యూనియన్ బిలో ఉండే ఎలిమెంట్స్ తీసుకోకూడదు. యూనివర్సల్ సెట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? 1 2 3 4 5 6 7 8 9 అండ్ మైనస్ ఏ యూనియన్ బి ఏ విధంగా ఉంది? 1 2 3 4 6 8. సో ఇక్కడ ఏ ఎలిమెంట్స్ తీసుకోవాలి? ఓన్లీ యూలో ఎలిమెంట్సే తీసుకోవాలి, ఏ యూనియన్ బిలో ఉండేవి ఉండకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? ఏ యూనియన్ బిలో 1 2 3 4 6 8 ఇవి కాకుండా మిగిలినవి రాయండి. ఏమున్నాయి? 5 7 9. ఓకేనా. సో ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి చూడండి. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. ఫిఫ్త్ వన్ ఏంటి? ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి. అండ్ మనకి తెలుసు ఏ కాంప్లిమెంట్ చేస్తే ఏ అనే సెట్టే వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చేసి చూద్దాం వస్తుందా లేదా అనేది. ఏ అనే సెట్ ఏమి ఇచ్చారు? 1 2 3 4. ఏ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది? యూ మైనస్ ఏ. యూ అంటే ఏంటి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ అంటే 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తాయి? ఏలో ఉండే ఎలిమెంట్స్ కాకుండా మిగిలినవన్నీ రాయండి. ఏలో ఉండేవేంటి? 1 2 3 4, మిగిలినవి మాత్రమే రాయండి. 5 6 7 8 9. ఓకే. ఏ కాంప్లిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ చేయండి. ఏమవుతుంది? యూ మైనస్
ఏ కాంప్లిమెంట్. యు అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? 5 6 7 8 9 5 6 7 8 9. ఓకే, సో ఇక్కడ ఏ ఎలిమెంట్స్ వస్తాయి? 5 6 8 9 కాకుండా మిగిలినవన్నీ రాయాలి. అంటే 1 2 3 4. ఈ 1 2 3 4 అనేది ఏ సెట్? ఏ అనే సెట్కే కదా ఈక్వల్ అవుతుంది. సో ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అర్థమైంది కదా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలో చూడండి. నెక్స్ట్ బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్ ఫైండ్ చేయాలి. సిక్స్త్ వన్ ఏంటి? బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్. సో బి అనే సెట్ ఏ విధంగా ఉందో చూడండి. బి అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 4 6 8 2 4 6 8. అండ్ సి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి? అండ్ సి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి? 3 4 5 6 3 4 5 6. ఇప్పుడు బి మైనస్ సి చేయండి. బి మైనస్ సి అంటే ఏంటి? ఓన్లీ బిలో ఎలిమెంట్సే ఉండాలి, సిలో ఎలిమెంట్స్ ఉండకూడదు. సో బి అనే సెట్ ఏంటి? 2 4 6 8 మైనస్ సి అనే సెట్ ఏంటి? 3 4 5 6. ఇక్కడ ఏం ఉండాలి? ఓన్లీ బిలోని ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, సిలో ఎలిమెంట్స్ ఏం ఉండకూడదు. ఇప్పుడు 2 అనేది సిలో ఉందా? లేదు, ఓన్లీ బిలో ఎలిమెంటే. 4 అనేది సిలో కూడా ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ రాదు. నెక్స్ట్ 6 అనేది సిలో ఎలిమెంట్. అండ్ 8 2 8 వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? బి మైనస్ సి కాంప్లిమెంట్. ఓకే, బి మైనస్ సి కాంప్లిమెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది? యు మైనస్ బి మైనస్ సి. యు అనేది ఏంటి? యూనివర్సల్ సెట్. ఇక్కడ ఏ విధంగా ఇచ్చారు? 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి మైనస్ సి అంటే ఇక్కడ ఏంటి? 2 8. సో ఇక్కడ ఏ ఎలిమెంట్స్ వస్తాయి? బి మైనస్ సిలో ఉండే ఎలిమెంట్స్ కాకుండా మిగిలినవన్నీ, అంటే 2 8 కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 3 4 5 6 7 9. ఇది బి మైనస్ సి కాంప్లిమెంట్. అర్థమైందా కాంప్లిమెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తున్నామో? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కూడా తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఎక్సర్సైజ్ 1.5లో ఫస్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.